మీ ఫోన్ ఎంత కాస్ట్లీ అయినా ఫోన్ కొన్నా కొన్ని రోజుల్లో స్లో అవుతుందా? గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్ అవుతుందా? ఏవైనా యాప్స్ ఓపెన్ చేస్తుంటే లోడ్ అవడానికి ఎక్కువ టైంని తీసుకుంటుందా? మీరు కూడా మీ ఫోన్ స్లో అవడం అబ్జర్వ్ చేస్తుంటే నేను చెప్పే ఈ 5 సింపుల్ సెట్టింగ్స్ ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మీ మొబైల్ స్లో అవడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఫోన్ మళ్ళీ ఫాస్ట్గా రన్ అవ్వాలంటే ఎలా ఫిక్స్ చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఈస్ దుర్గా. వెల్కమ్ టు దుర్గా ఆసమ్ ఛానల్ మొబైల్ ట్రిక్స్. నెంబర్ 1, బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఫోన్ స్లో అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్. బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవ్వడం, మీరు యూస్ చేయని యాప్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ర్యామ్ని యూస్ చేస్తాయి. ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్ యాప్స్ ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న యాప్స్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క యాప్ ఓపెన్ చేసి స్టోరేజ్ అండ్ క్యాచ్ సెలెక్ట్ చేసి, క్యాచ్ ఎక్కువ మెమరీ తీసుకున్నట్టు అనిపిస్తే దాన్ని క్లియర్ క్యాచ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, క్లియర్ క్యాచ్ మాత్రమే చేయండి, క్లియర్ స్టోరేజ్ కాదు. ఇలా వీక్లీ ఒకసారి మీరు ఎక్కువగా యూజ్ చేసే యాప్స్కి క్లియర్ క్యాచ్ చేస్తే ఫోన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 2, అన్యూజ్డ్ యాప్స్. మనం యూజ్ చేయని యాప్స్ కూడా డేటా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే సెట్టింగ్స్లో యాప్ సెక్షన్ ఓపెన్ చేసి అన్యూజ్డ్ యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇప్పుడు మీరు యూజ్ చేయని యాప్స్ సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయండి. అవసరం అనుకున్నప్పుడు ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకుంటే లోడ్ తగ్గి ఫోన్ స్లో అవ్వకుండా ఉంటుంది. నెంబర్ 3, యానిమేషన్ స్పీడ్. ఇది చాలా మందికి తెలియని పవర్ఫుల్ సెట్టింగ్. యానిమేషన్స్ వల్ల ఫోన్ స్మూత్గా కనిపిస్తుంది, కానీ ప్రాసెసర్ మీద లోడ్ పెరుగుతుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్లో బిల్డ్ నెంబర్ అని సెర్చ్ చేసి దాని మీద 7 టైమ్స్ ట్యాప్ చేయండి, అంటే 7 టైమ్స్ నొక్కాలి. తర్వాత సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఇందులో విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. వీటిని 0.5xకి రెడ్యూస్ చేయండి. ఇది చేశాక ఫోన్ స్పీడ్ ఇంప్రూవ్ అవ్వడం మీరు వెంటనే నోటీస్ చేయగలుగుతారు. నంబర్ 4, అన్నెసరీ యాప్స్. చాలా మంది కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేయకపోయినా వాటిని ఫోన్లో అలానే వదిలేస్తారు. ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ర్యామ్ని ఆక్యుపై చేస్తాయి. అందుకే అవసరం లేని యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలి, కానీ డైరెక్ట్గా ఎప్పుడు చేసేలా అన్ఇన్స్టాల్ చేయకూడదు. అన్ఇన్స్టాల్ చేయాలనుకున్న యాప్స్ మీద లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే యాప్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసి పర్మిషన్స్ చెక్ చేసి డోంట్ అలోకి చేంజ్ చేయండి. తర్వాత కొంచెం బ్యాక్కి వచ్చి స్టోరేజ్ అండ్ క్యాచ్లో క్లియర్ స్టోరేజ్ అండ్ క్లియర్ డేటా, క్లియర్ క్యాచ్ మీద ట్యాప్ చేసి ఆ తర్వాత యాప్ అన్ఇన్స్టాల్ చేయండి. ఇలా చేస్తే మీ పర్సనల్ డేటా కూడా సేఫ్గా క్లియర్ అవుతుంది. నెంబర్ 5, వీక్లీ రీస్టార్ట్. ఇది సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్టెప్. వీక్లీ ఒకసారి అయినా ఫోన్ని రీస్టార్ట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రీసెట్ కాదు, రీస్టార్ట్ మాత్రమే. జస్ట్ నార్మల్గా ఫోన్ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి రీస్టార్ట్ చేస్తాం కదా, అలా చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ర్యామ్ రీఫ్రెష్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ అన్నీ కూడా రీసెట్ అవుతాయి, ఇంకా ఫోన్ స్మూత్గా కూడా రన్ అవుతుంది. సింపుల్గా కనిపించే ఈ సెట్టింగ్స్ అండ్ మెథడ్స్ ఫాలో అవ్వకపోవడం వల్లనే చాలా మంది ఫోన్ స్లో అవుతుంది అని ఫీల్ అవుతారు. మీకు ఇవి ఫాలో అయితే 100% మీ ఫోన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.